ఏమీ చెప్పలే మామూలే కదండి. మహిళలు కానీ మరి రైతులు కానీ విద్యార్థులు కానీ అందరికీ తెలుసు. అది మాత్రం వాస్తవం, 100% వాస్తవమే. పార్టీతో వాళ్ళు టీడీపీయా, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ అనేది పక్కన పెట్టండి. వాళ్ళ మీకు శ్రద్ధ చూపిస్తే పర్వాలా. ఆయన ఇచ్చిన బహుమానాలు, ఆయన ఇచ్చినవన్నీ ముసలోళ్ళకి మొక్కోళ్ళకి అన్నిటికీ కావాలి. అదే మా ఒపీనియన్. ఆవేశపడ్డావు, కంగారు పడ్డావు, ఎంత కూలి బొగూలికి వెళ్ళే మనిషి కాదు. అంటే రాష్ట్రము నలుమూలలో కూడా అభివృద్ధి చెందాలి. అవునండి, అవునండి. సార్ చెప్పండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? వైఎస్ జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన బాగుందన్న. బాగుంది. అంటే బయట రోడ్లు బాగలేదు అని అంటున్నారు. ఏమీ చెప్పలే మామూలే కదండి. సార్ చెప్పండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు బాగుంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందండి. మళ్ళీ ఎందుకని ఆయన కోరుకుంటున్నారు? మళ్ళీ ఎందుకైనా అంటే ఆయన ఒకసారి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా 100% నెరవేర్చారు కాబట్టి, ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయనే కావాలని మేమందరం కోరుకుంటున్నాం. ప్రాజెక్టులు రావాలన్నా, సామాన్య మానవుడు బతకాలన్నా, మధ్యతరగతి కుటుంబీకులు బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అదే మా ఒపీనియన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని అనుకుంటున్నాను. ఎందుకని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు ప్రజలు? అన్ని కుటుంబాలకి కూడా సంక్షేమ పథకాలు అందినాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధిని పట్టించుకోవట్లేదు, రహదారులు పాడైపోయినాయి అని ఆరోపిస్తున్నారు. అది మాత్రం వాస్తవం, 100% వాస్తవమే. రోడ్లు చాలా గుంతలో పడిపోయి ఫ్యామిలీలతో వెళ్ళేటప్పుడు చాలామంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదొక్క రోడ్లు విస్తరణ కార్యక్రమం తప్ప మిగతా అన్నింటిలోనే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. అంటే సామాన్యుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేసిందని చెప్తున్నారు. అది అన్ని ప్రభుత్వాల్లోనే జరిగే కామన్ ఇష్యూ అండి. అది రేట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమి ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కొన్ని ఏమో కాయగూరలు నిత్యావసరాలు పెరిగిన మాట వాస్తవమే. అది కొంచెం పరిశీలించాలని చెప్పి అనుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అంత? ఎందుకనంటే ఇవాళ పార్టీతో సంబంధం లేకుండా పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీతో వాళ్ళు టీడీపీయా, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ అనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఏ ఇంటికి లబ్ధి కావాలి, ఈ ఇంటికి ఫలానా లబ్ధి కావాలి అని అది ఏ పార్టీ అయినా అనవసరం. అక్కడ లబ్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. ఏమన్నా గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింటే 23 సీట్లు ఎందుకు వస్తాయి? వైసీపీకి 151 సీట్లు ఎందుకు వస్తాయండి? జనాల అభివృద్ధి జరగలేదు కాబట్టే కదా 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది. అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనటం వలన ఇప్పుడు నేను వైసీపీ గురించి చెప్పడం కాదు సార్. ఇవాళ సీఎం గారు న్యూస్ వింటున్నారు మీరు. సీఎం గారు ఇవాళకి ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. నా వయసు కాదు, మా తాత వయసు నుండి చూడండి. ఇంతకాలం ఏ చరిత్రలో కానీ ఏ సీఎం కానీ నేను మంచి చేశా నాకు ఓటేయమని అడిగిన సీఎం ఎవరైనా ఉన్నారా? ఇంతకాలం చరిత్రలో మా నాన్నగారు మా తాతగారి వయసు నుండి మీరు ఆలోచించండి. నేను మీ కుటుంబానికి అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దని మొహమ్మద్ చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కూడా ఆయనకే పక్కా సార్, పక్కా. ఎందుకంటే ప్రతి క్యాస్ట్ పరం పక్కన పెట్టండి, ప్రతి అన్ని వర్గాలకి పేద కొల్ల ధనవంత ఇవన్నీ లేదు. ఏ ఇంటికి లబ్ధి చేరాలో ఆ ఇంటికి లబ్ధి చేరింది. మాకు తెలిసి టీడీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళు మొహమాట చెప్పడం కాదు, వాళ్ళకి 5 సంవత్సరాల్లో లబ్ధి ఏ కుటుంబానికి జరగలేదో చూపించండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 10,000 మందితో మీటింగ్ పెట్టారు. ఆ 10,000 మందిని నుంచోబెట్టి ఒక 10 మందిని లేపు అడగమనండి. ఏమైనా నీకు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఏమన్నా ఇచ్చాడని ఇంటికని అడగండి. వాళ్ళ ఇంటికి లబ్ధి రాలేదంటే అప్పుడు చెప్పమనండి. ఇదివరకు గవర్నమెంట్లో సీఎంగా డబ్బులు వేయాలి, నాయకులు అందరి చేతులు దాటుకొని చివరికి రావాలి. ఇవాళ ఒక కౌన్సిలర్తో పని ఉందా, ఒక సర్పంచ్తో పని ఉందా, ఒక జెడ్పీటీసీతో పని ఉందా, ఒక ఎంపీటీసీతో పని ఉందా? సచివాలయం స్టాఫ్, వాలంటీర్ వ్యవస్థ ఆ లబ్ధి చేకూరాల్సిన వాళ్ళు వీళ్ళు తప్ప ఏ నాయకుడు దీంట్లో లేరు. ఇప్పుడు నాయకుడు అనేవాడు చెప్తాడు ఆ టీడీపీ అలా పనిచేయొద్దని, కానీ ఇక్కడ నాయకుడు చెప్పేవాడు లేడు. నీకు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన కాండి, వాలంటీర్ వ్యవస్థ
ఆ ఇంటికి ఏ విధంగా లబ్ధి కావాలి, ఆ ఇంటికి రేషన్ కార్డు లేదా, ఆరోగ్య బీమా లేదా, ఏమి కావాలి అనేది ఆ వాలంటరీ ద్వారానే అయిపోతుంది. ఇక వాలంటరీ కౌన్సిలర్తో కానీ సర్పంచ్తో కానీ చెప్పి సంబంధం లేదు. వాళ్ళ డైరెక్ట్ త్రూ అవుట్ వాళ్ళ పనాలు చేయించుకుంటున్నారు. ఈసారి ఎన్నికలకి టీడీపీ జనసేన ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు. సార్ ఒకటి చెప్తాను వినండి సార్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ జెండా ఎత్తిన కానీ ఒకటే మాట చెప్తుంది, మేము ఒకళ్ళతో కలవాల్సిన పని మాకు లేదు, నేను గెలిచినా ఓడినా ఒక్కడనే, నాకు జనంతో నేను అని చెప్పి. టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సరే ఇవాళ ఇద్దరు కలిసి వస్తానంటున్నారు, ఒక్క సీటు ఆయన్ని పవన్ కళ్యాణ్ నుంచొని నేను ఈ సీట్లో నుంచున్నానని చెప్పే కెపాసిటీ ఉందండి. ఇవాళ తెలంగాణలో బర్రెలెక్క నుంచుంటుంది. ఆమె ఏంటి స్వచ్ఛందంగా నేను నుంచుంటా, నాకు ఆర్డర్ నాకు కావాలి నేను నుంచుంటా అని చెప్పే దమ్ము లేదుగా సార్ పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళకి మద్దతు వీళ్ళకి మద్దతు ఇస్తే ఏమైందండి, మద్దతు ఇచ్చినా గెలిచే లేదు, అయిపోయింది అది ఖతం. టీడీపీ పని మళ్ళా 175 టార్గెట్. ఇప్పుడు పరీక్ష మనం రాస్తాం సార్, మీ అబ్బాయి ఉన్నారు, మీకు పరీక్ష పెడుతున్నారు, మీ అబ్బాయికి మీరు ఏం చెప్తారు, నాన్న మనం 10కి 10 మార్కులు కొట్టాలంటారు. మీరు 7, 8 కొడితే మీ అబ్బాయిని మీరు తిట్టరా, నాన్న ఎందుకు తక్కువ వచ్చినాయి మార్కులని. మీరు చదివించారు కాబట్టి మీ అబ్బాయిని 175. అట్లానే జగన్ గారు మంచి చేశారు కాబట్టి 175 అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతాడండి. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కోరుకుంటామంటే ఆవేశపడ్డావు, కంగారు పడ్డావు, ఎంత తగులు బొగులికి వెళ్ళే మనిషి కాదు. అవి ఇప్పుడు జగన్ గారు అంటే వచ్చి మీద అడిగిపోతుంటే ఒంటరిగాడి బతుకు ఎటు లేకుండా అయిపోతుంది. జగన్ గారు వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. అభివృద్ధి జరిగిన వాళ్ళకి జరిగింది, జరగని వాళ్ళకి జరగల. అదే అండి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందంటారు. బాగుంటుందండి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి 371 కోట్లు దోచేసుకుని అక్రమంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారంటున్నారు. అవి ఏమంటే గిట్టక పార్టీల మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది మనం వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు. పార్టీలు అంటే టీడీపీ వాళ్ళు రేపు పొద్దున్న జగన్ గారు తినేసాడు అంటారు, మనం నమ్ముతామా? నమ్మం కదా. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాయి, అక్రమ కేసులు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగనే. ఎందుకని మళ్ళీ జగన్ కావాలనుకుంటున్నారు? బాగానే చేస్తున్నాడు జగన్. అభివృద్ధి ఏమి లేదు, రోడ్లు బాగాలేదు అని అంటున్నారు. రోడ్లు ఒకటే, అన్నీ బాగానే ఉన్నాయి. నిత్యావసర ధరలు కూడా పైకి కొద్దిగా తగ్గిస్తే సార్ గారు చాలు. బాగుందండి పరిపాలన. బాగానే ఉంది. కొంచెం నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ వాటి మీద శ్రద్ధ చూపిస్తే పర్వాలా. ఆయనే సీఎంఏగా. అమ్మ, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే చాలా 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 బాగుంటుంది. జగన్ అన్న ఎందుకని? ఆయన ఇచ్చిన బహుమానాలు, ఆయన ఇచ్చినవన్నీ ముసలోళ్ళకి మొక్కోళ్ళకి అన్నిటికీ ఇచ్చినవన్నీ చాలా బాగున్నాయి, చాలా నడుస్తున్నాయి, చాలా బాగున్నాయి. చాలామంది అభినందిస్తున్నారు. ఇది వరకు ఇచ్చిన పెన్షన్ల కన్నా ఇప్పుడే ఎండ తగలకుండా నీడతో ఉండి నీడలో ఉండి బతుకుతున్నారు ముసలోళ్ళు, మొక్కోళ్ళు. ఇంటికి తట్టిస్తున్నారు. అదే అసలు ఆయనే రావాలి. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న జగన్ పరిపాలన బాగాలేదు. ఏం లేదు, మన ఒక ఫ్యాక్టరీ రాలో ఒక ఏమీ లేదు. తీసుకుపోయి వైజాగ్లో అంట ఆడపడుకొని పోయా. నేడెందుకు మరి వైజాగ్లో రాజధాని ఉంటే ఎక్కడే మేము అడుగు తినాలా? అంటే 3 రాజధానుల వల్ల రాష్ట్రం అన్ని వైపులా అభివృద్ధి చెందుతుంది. వేస్ట్ అండి, పోకూడదు తప్పదు. జనాలు చెప్తారు గవర్నమెంట్లో ఉండే. అసలు కాదు సార్, మనకు ఒక ఫ్యాక్టరీ వచ్చిందా, ఒక ఏదైనా వచ్చిందా? ఏం వచ్చిందండి? మళ్ళీ ఎక్కడ కట్టినా 1000 కోట్లు కట్టిన రాజధాని తీసి ఆడ పెడతాడు. 1000 కోట్లు నష్టమే మళ్ళీ ఆడ ఎందుకు పెడుతున్నట్టు? అంటే రాష్ట్రము నలుమూలలో కూడా అభివృద్ధి చెందాలి. అవునండి. ఈ తర ముఖ్యమంత్రి అయితే మన జనాలు తినడానికి తినకూడదండి, తినడానికి కూడా అన్నం ఉండదండి. వేస్ట్ అండి అసలు. ఈసారి ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు